చూస్తున్నాం. గుంటూరు జిల్లా తెనాలిలో మహిళ ఆత్మహత్యాయత్నం ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేసింది. ఆమె గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ వీడియోలో పోలీసులపై పలు ఆరోపణలు చేసింది. ఓ కేసు విషయంలో తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్కు పిలిపించి పోలీసులు వేధిస్తున్నారని వీడియోలో ఆరోపించింది. తాను చేయని నేరంలో ఇరికించి మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అసలు మమ్మల్ని ఆదరించే వాళ్ళు, మాకు సపోర్ట్ చేసే వాళ్ళే లేరు. కానిస్టేబుల్లైనా, ఎస్ఐలైనా, ఎవరైనా సరే వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకే ఇదవుతున్నారు. అంటే సామాన్యుల మాట పోలీసులు కూడా వినరు. పోలీస్ స్టేషన్లో కూడా న్యాయం జరగదు. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. మేము అసలుకి బతకాలనుకోవట్లేదు. మా పరువు తీసింది కాక మా మీద నిందలేసింది. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీరు ఒప్పుకోవాల్సిందే, మీరు చేయాల్సిందే. మీరు తప్పు చేశారు, మీరు బంగారం ఎత్తుకెళ్ళారు, మీరు ఒప్పుకోండి అని చెప్పి నన్ను, మా ఆయన్ని రాత్రి అంతా, నిన్న పొద్దున్న నుంచి రాత్రి దాకా కొడుతూనే ఉన్నారు పోలీసులు. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. ఆ దెబ్బలకు తట్టుకోలేక మేము సరే తీసుకెళ్ళామండి అని చెప్పేసి ఒప్పుకున్నాం. కొంతకాలం క్రితం కొత్తపేటలోని ఓ అపార్ట్మెంట్లో భర్తతో కలిసి వాచ్ ఉమెన్ గా పనిచేస్తున్న తిరుపతమ్మపై అదే అపార్ట్మెంట్కు చెందిన ఓ మహిళ బంగారం ఇచ్చానంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ ఆరోపణలు తప్పుడువని, తనపై అనవసరంగా ఒత్తిడి తెస్తున్నారని బాధిత మహిళ ఆరోపించింది. ఈ ఘటనపై స్థానికంగా చర్చ జరుగుతోంది. సెల్ఫీ వీడియో బయటకు రావడంతో పోలీసుల వ్యవహార శైలిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలికి సంబంధించి కొట్టి సెల్ఫీ వీడియో, మహిళా సెల్ఫీ వీడియో కలకలంగా రేగిందని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి గతంలో అపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి తిరుపతమ్మ అనే మహిళ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. తెనాలికి సంబంధించినటువంటి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో బంగారానికి సంబంధించినటువంటి కేసులో ఆమెపై పోలీసులు ఒత్తిడి తీసుకొస్తూ కూడా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కూడా ఆమె ఆ సెల్ఫీ వీడియో ద్వారా కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. అయితే ఆమె ఎలాంటి నేరానికి పాల్పడినటువంటి మహిళ, అటు కుటుంబ సభ్యులను కూడా అటు పూర్తిగా కూడా చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా నేరాన్ని మోపి పబ్లిక్ లో కూడా వారి పరువు తీశారంటూ కూడా మహిళ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడింది. అయితే